దేవుని మనం స్తుతించాలి. ఎందుకంటే ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యమైన కార్యాలు చేయు దేవుడు. ఆయన ఒక్కడే. భూమి మీద ఎన్నో వింత కార్యాలు, ఎన్నో కార్యాలు మనుషులు చేయొచ్చు. ప్రస్తుత ప్రపంచాన్ని మనం చూస్తే ప్రపంచం ప్రగతి పదవులో సాగిపోతున్నాయి. ఈ మధ్య నేను రీసెంట్గా విన్నాను, చైనా వాళ్ళు అంటే డైరెక్ట్గా చంద్రమండలానికి దారి అయిపోతున్నారట. ఎటపోతుందో మనకు తెలియదు. అసలు అక్కడేం పనో నాకు అర్థం కావట్లేదు. ఏదో వింతైన పని చేయాలి, వింతగా ఉండాలి అని చెప్పి వింత పనులు చేసేవాళ్ళు లోకంలో ఉన్నారు. కానీ దేవుడు మాత్రమే మహా ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. లోకంలో కొంతమంది నేను అద్భుతాలు సృష్టించాను, అద్భుతమైన నిర్మాణాలు చేశాను, అద్భుతమైన కార్యాలు చేశాను, ఇది కూడా ప్రపంచ వింతలో ఒక వింత. ప్రైజ్ లార్డ్. చికాగోలో మొన్న ఎవరు అంటున్నారు, ప్రపంచంలో 7 వింత కాదు, మొన్న ఎక్కడో ఒక బిల్డింగ్ చూపించారు, ఇది కూడా ఒక వింతే అంటున్నారు. 8వ వింతగా కలుపుకుంటే దీన్ని అంటున్నారు అనమాట. ఎన్నో కార్యాలు కొంతమంది చేసి మేము కూడా అద్భుతాలు చేస్తాము, మేము కూడా వింత కార్యాలు చేస్తున్నాం అని అనొచ్చు. కానీ దేవుడు ఒక్కడు మాత్రమే మహా ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. వాక్యం సెలవిస్తూ భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతాలు నేను మీ పట్ల చేస్తాను. మోషేతో ప్రభు మాట్లాడుతున్నారు, ఈ జనములతో చెప్పు, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతమైన కార్యాలు నేను చేస్తాను. లెక్కలేనని అద్భుతాలు చేయగలిగిన దేవుడు అండి. దేవుడు చేసిన కార్యాలు మనం గమనిస్తూ వస్తే ఒక చోట చేసిన కార్యాలకి మరొక చోట చేసిన కార్యాలకి సంబంధం ఉండదు. గుడ్డివాళ్ళు ఎందరినో దేవుడు బాగు చేశారు. ఒక్కొక్క గుడ్డివాడిని ఒక్కొక్కలాగా దేవుడు బాగు చేస్తూ వచ్చాడు. లెక్కలేనని అద్భుతమైన కార్యాలు, మనం లెక్కించలేనని అద్భుతమైన కార్యాలు ప్రభు చేయడానికి శక్తిమంతుడు, సమర్థుడైన దేవుడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో మనం దేవుడు చేసిన కార్యాల గురించి మనం గమనిస్తూ వస్తే ఐగుప్తు దేశంలో దేవుడు అద్భుత కార్యాలు చేసినట్లు లేఖనాల్లో మనం చూస్తూ వస్తాం. ఐగుప్తు దేశంలో దేవుడు అనేక అద్భుతమైన కార్యాలు చేశాడు. అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజల పట్ల అనేక అద్భుతమైన కార్యాలు చేస్తూ వచ్చారు. ఈ రాత్రి అద్భుతాలు చూడాలని ఎంతమంది ఆశిస్తున్నారు? చేతులు ఎత్తండి. అద్భుత కార్యాలు చూడాలి, ఆశ్చర్యమైన కార్యాలు చూడాలి, ఒక మిరాకల్ నేను చూడాలి, అద్భుతం చూడాలి ఎంతమంది ఆశిస్తున్నారు? మీ అందరి పట్ల దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించునుగాక. లెక్కలేనని అద్భుతమైన కార్యాల చేత దేవుడు తృప్తిపరచునుగాక. ఐగుప్తు దేశంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. దేవుడు అద్భుతాలు చేయడానికి కారణాలు ఏంటి? ఐగుప్తు దేశంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి గల కారణాలు ఏంటంటే ఆయన ఒక్కడే దేవుడు. నేనే మీ దేవుడైన యెహోవాను. అందరు దేవుళ్ళలో ఆయన ఒక దేవుడిలాగా. ఇండియాలో మన ఆంధ్రాలో చూస్తూ ఉంటాం, రెస్టారెంట్లో కానీ లేకపోతే బడ్డీ కొట్లలో కానీ పల చోట్ల మనం చూస్తే చాలా పటాలు పెట్టుంటారు. ఆ పటాల్లో యేసుప్రభు బొమ్మను కూడా పెట్టుంటారు. రకరకాలమైన పటాలు పెట్టుంటారు. వాటి మధ్యలో యేసుప్రభు ఫోటో కూడా పెట్టుంటారు. అందరు దేవుళ్ళు ఆయన కూడా ఒక దేవుడు అని భావిస్తూ ఉంటారు. మనం ఆరాధిస్తున్న దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయడానికి కారణం ఏంటంటే ఆయన ఒక్కడే దేవుడు. నేనే మీ దేవుడైన యెహోవాను. ప్రతి నోరు ఆయన దేవుడని ఒప్పుకోవాలి. ప్రతి మోకాళ్ళు ఆయన ఎదుట వంగాలి. ప్రతి వాళ్ళు సాగిలపడి ఆయనకి ఆరాధించాలి. నేనే మీ దేవుడను. ఇది స్వార్థం కాదండి, రోషం కలిగిన దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఏ తండ్రి అయినా తన బిడ్డలకి తానే తండ్రిగా ఉండాలని కోరుకుంటాడు కానండి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నా పిల్లలు తండ్రిగా ఉండాలని కోరుకుంటాడు. నేనే నీ దేవుడను, నేనే నీ తండ్రిని, నన్నే ఆరాధించాలి, నాకు సాగిలపడాలి, నాకు నమస్కరించాలి, నన్ను సేవించాలి, నేనే నీ దేవుడనై ఉండాలని చెప్పి దేవుడు అనేకమైన అద్భుతమైన కార్యాలు ఐగుప్తు దేశంలో చేసి, అప్పటికి ఐగుప్తు దేశంలో ఫరో రాజు ఆయన ఒక దేవుడిగా కొనసాగించబడుతున్నాడు. ఆయన ఒక దేవుడు అంటే జీవం కలిగిన దేవుని గురించిన ప్రస్తావన వస్తే యెహోవా ఎవరు, ఏ దేవుడైనా ఇలాంతా మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. చివరికి ప్రియులరా, ఫరో రాజు కూడా చెప్తాడు, నా నిమిత్తం ప్రార్థించండి అనే స్థితికి వచ్చేటట్లు దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఐగుప్తు దేశంలో చాలామంది మాంత్రికులు ఉన్నారండి, శకునగాండ్రులు ఉన్నారు, మాంత్రికులు ఉన్నారు. వాళ్ళ మంత్ర విద్యను ప్రయోగించి
నీవే కాదు మోషే గారు, నేను కూడా అద్భుతం చేస్తాను. పోటీ ప్రపంచం కదండి, ప్రతి దానిలో పోటీ పెడతా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అమెరికాలో ఉన్నారు, ప్రతిదీ కూడా పోటీతత్వం. వాళ్ళు ఇల్లు కొన్నారా, నేను ఇల్లు కొనాలి. వాళ్ళ స్థలం కొన్నారా, నేను స్థలం కొనాలి. వాళ్ళు బండి కొన్నారా, నేను బండి కొనాలి. ఇలా పోటీతత్వంలో సాగిపోతూ ఉంటారు కొంతమంది. సో మాంత్రికులు చాలామంది అక్కడ పోటీకి దిగి, మరి మోషే ఒక కర్రను పాముగా చేశారు. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ కర్రలు నేల మీద పడేసినప్పుడు అవి కూడా పాములుగా మారినాయి. మేము కూడా అద్భుతాలు చేసేవాళ్ళు. మా మంత్ర విద్యను ప్రయోగించి, తాంత్రిక విద్యను ప్రయోగించి, లేకపోతే శకునగాంటలు వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేశారు. విచిత్రమైన విషయం చెప్పనండి, ఈ మోషే కర్ర ఉంది కదండి, ఆ కర్రలన్నింటిని మింగేసిందంట. స్తోత్రం చెప్పండి అందరి గట్టిగా. అవన్నీ కనబడకుండా పోయింది, ఈ మోషే కర్ర మాత్రమే మిగిలింది, నిలబడింది. మనం ఆరాధించే దేవుడు అద్భుతాలు చేస్తే లోకమంతా ఏకమై నీ మీదకి వచ్చి నీతో యుద్ధం చేసినా నువ్వు నిలబడే ఉంటావు. చెప్పలు కూడా మందరు గట్టిగా. లోకమంతా నేను పడగొట్టాలని కోరుకున్నా, లోకమంతా నేను భూమి మీద లేకుండా చేయాలని ప్రయత్నించిన, నువ్వు నిలబడే ఉంటావు. లోకము దాని ఆశలన్నీ కూడా ఒకరోజు గతించిపోతుంది. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో అద్భుతం చేశాడు అంటే దానికి అర్థం ఏంటంటే ప్రియులరా, అతను నిలబడే ఉంటాడు. ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని వ్యతిరేకమైన శక్తులు పనిచేసినా అతను నిలబడే ఉంటాడు. అంతటితో వాళ్ళు ఆగిపోలేదండి, వాళ్ళ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారండి. చివరికి తన కర్రతో ఆయన ధూళిని కొట్టగా ప్రియులరా, ఆ ధూళి పేలుగా మారింది. సరే, ఆ మాంత్రికులు కూడా ఆ పని చేస్తారే మనం చూస్తే వారి వల్ల కాలేదు, వాళ్ళ చేత కాలేదండి. చివరికి వాళ్ళే ఒప్పుకున్నారు, ఇది దైవ శక్తి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఇది దేవుని శక్తి. మేము మా శక్తితో లేకపోతే మా తెలివితో పని చేసుకుంటూ వచ్చాం. ఇది దైవ శక్తి. ఆయన నిజమైన దేవుడు. ప్రేమైన వాళ్ళరా, అగ్నిగుండంలోనికి శద్రక్ మెషక్ అబేద్నెగోల్ని ఆహుతి చేయాలని కోరుకున్న ఆ రాజు అంటాడు, నిజంగా వీరు సేవిస్తున్న దేవుడు పూజార్హుడు. అగ్ని బలం చల్లారేటట్లుగా ప్రభు చేశాడు. వాళ్ళ దేహాలు కాలిపోలేదండి, వాళ్ళ తల వెంట్రుకలు కూడా కాలిపోలేదు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మన తలలోని ప్రతి తల వెంట్రుకలు కూడా దేవుడు లెక్కించి ఉంచాడండి. ఆమె చెప్పండి గట్టిగా. మన తల వెంట్రుకలన్నీ కూడా ప్రేయర్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసేవాళ్ళు మీరు అడగండి. వాళ్ళు క్లీన్ చేసినప్పుడు ఇక్కడ కొన్ని తల వెంట్రుకలు దొరుకుతాయి. నేను చెప్తాను అవసరమైతే. ఈ హాల్ క్లీన్ చేసిన తర్వాత మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు కానీ, ఆత్మలో ఆనందిస్తున్నప్పుడు కానీ ఏంటండి, మీ తల వెంట్రుకలు ఒకవేళ ఇక్కడ రాలిందనుకోండి, వాటన్నిటిని పోగు చేసి ప్రేయర్ అయిన తర్వాత ఆ కార్నర్లో నిలబెట్టి ఎవరు వెంట్రుకలు వాళ్ళు తీసుకెళ్ళండి అంటాము. మనం గుర్తుపట్టగలుగుతామా? ఎలా గుర్తుపట్టగలుగుతాం? మన వల్ల కాదు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మన ప్రతి తల వెంట్రుకల్ని లెక్కించిన దేవుడు. చప్పట్లు కొడతాం అందరు గట్టిగా. ఆయన చిత్తం లేకుండా, ఆయన ప్రమేయం లేకుండా నీ తల నుండి ఒక తల వెంట్రుకలు కూడా రాలేదు. అద్భుతంగా అగ్నిగుండంలో శద్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుడు అద్భుతంగా కాపాడాడు. అప్పుడు రాజు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నిజంగా వీరు సేవిస్తున్న దేవుడు పూజార్హుడు. ప్రియులారా, మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడానికి, ఆశ్చర్యకార్యాలు చేయడానికి గల కారణాలు ఏంటంటే, ఆయనే దేవుడని ప్రపంచం ఒప్పుకోవాలి. ప్రపంచమంతా క్రైస్తవ దేశం అని అమెరికా దేశాన్ని గురించి మనం అనుకుంటున్నాం. కానీ నేను ఈరోజు ఎవరో చెప్పడం నేను విన్నానండి, దాదాపుగా 60% చాలామంది దేవుణ్ణి నమ్మలేని వాళ్ళ పరిస్థితిలో నాస్తికులుగా మారిపోతున్నారంట చాలామంది. ఎందుకంటే వసతులు ఉండడం బట్టి కావచ్చు, లేకపోతే డబ్బు ఉండడం బట్టి. అసలు దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి? కష్టాల్లో ఉన్న వాళ్ళకి ప్రభు నమ్ముకుంటే కష్టాలు తీరుతాయి అనవచ్చు. మాకు ఏ కష్టాలు లేవు, కావలసినంత తిండి, కావలసినంత డబ్బు, విలాసవంతమైన జీవితం, నా ప్రాణమ తినుము తాగుము సుఖించుము అని కావలసినంత ఉన్నప్పుడు ఇక దేవుడితో నాకు పని ఏంటి అని కొంతమంది మాట్లాడేవాళ్ళు లేకపోలేదు. దేవుని బిడ్డలారా, ప్రపంచమంతా యేసు దేవుడని ఒప్పుకోవాలి. ముఖ్యంగా ఈ అమెరికా దేశంలో ఉన్న ప్రతి వారి నోరు యేసు దేవుడని ఒప్పుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ప్రార్థన చెయ్యాలి. ఒక చిన్న సమూహంగా నేను ఈ ప్రాంతాల్లో ప్రభు ఉంచాడంటే, జస్ట్ నేను జాబ్ నిమిత్తం వచ్చాను, ఉద్యోగం చేసుకొని వెళతాను అనడానికి కాదు దేవుడు నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఉద్యోగం చేసుకోండి, వ్యాపారం చేసుకోండి, మంచిగా బ్రతకండి, తప్పలేదు. అదే సమయంలో ఈ దేశంలో ప్రభు నన్ను ఉంచాడంటే ఏదో ఒక బాధ్యతను దేవుడు నాకు ఇచ్చి ఇక్కడ ఉంచాడు. ఈ దేశానికి దేవుడు నన్ను తీసుకొచ్చాడంటే ఏదో ఒక ఉద్దేశంతో ప్రభు నన్ను తీసుకొచ్చాడు. ఈ దేశంలో ఆయనే దేవుడని ప్రతి వాడు ఒప్పుకోవాలి.
ఈ దేశంలో పుట్టినవాడు ఒప్పుకోవాలి, ఈ దేశంలో అడుగుపెట్టిన ప్రతివాడు ఆయనే దేవుడని ఒప్పుకునేటట్లు ఈ దేశమంతా విస్తారమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్ కార్యాలు, సూచక్రియలు ప్రభు జరిగించునుగాక.